ఈరోజు టాపిక్ వచ్చి ఫ్రెషర్‌గా 3 మంత్స్ ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి. ఫస్ట్ 3 మంత్స్ ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు ద డే 19 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి అబ్జర్వ్ మోర్ అండ్ టాక్ లెస్. ఎందుకంటే మనకి ఆఫీస్ కల్చర్ కొత్త, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అవంతా మనకు తెలీదు కాబట్టి ఫస్ట్ అయితే మనం వాళ్ళని చూసి అబ్జర్వ్ చేస్తా నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు, టీమ్‌తో ఏ విధంగా మాట్లాడుతున్నారు, స్టాండప్ కాల్స్‌లో గానీ, మీటింగ్స్‌లో గానీ ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా చూసి ఒక్కొక్కటిగా నేర్చుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకేదైనా డౌట్స్ వచ్చినప్పుడు అడిగి తెలుసుకోండి. కొంతమంది అయితే సైలెంట్‌గా ఉండిపోతారు డౌట్లు అడగకుండా. అది చాలా తప్పు. ఎందుకంటే డౌట్స్ ఉన్నప్పుడు క్లియర్‌గా తెలుసుకుంటేనే మనం ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతాం. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి మనకేదైనా వర్క్ అసైన్ చేసినప్పుడు ఆ టాస్క్ అయితే డెడ్‌లైన్ లోపలే ఫినిష్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇంక నెక్స్ట్ పాయింట్ వచ్చి మన ఆఫీసుల్లో కొంతమంది పాలిటిక్స్ ఉంటాయన్నమాట. అంటే గ్రూపులుగా ఉంటారు. అట్లాంటి వాటిలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి. న్యూట్రల్‌గా ఉండండి. ఈ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా కొంచెం లెర్నింగ్ వైపు అయితే పెట్టండి.